ఈ తవ్వడం కూడా చాలా కష్టమైన పని అండి. పాపం వాళ్ళు మండి ఎండలో తవ్వుతూ ఉంటారు ఇట్లా. చూసారా ఎంత బాగా వచ్చిందో. బాగా వచ్చింది. చూసారా పసుపు ఎలా వచ్చిందో గడ్డ. దీన్ని ఎలా ఆరబెట్టేస్తారు వీళ్ళు, తర్వాత స్టీమ్లో వేస్తారనమాట. చూడండి ఎంత బాగున్నారు కదా. ఒక చెట్టుకు చూడండి ఎన్ని పూలు వచ్చినాయి అసలు. హాయ్ అండి, నేను ఇప్పుడు ఒక పసుపు ఫామ్లో ఉన్నానండి. పసుపు అంతా హార్వెస్టింగ్ అవుతుంది. ఇదంతా చాలా క్వాలిటీ పసుపు అనమాట. ఇదంతా కూడా చూసారు ఎంత బాగుందో పసుపు అంతా కూడా. పసుపు పండించిన రైతులు ఈ కోత టైంలో పడే కష్టాలు నష్టాలు అన్నీ చూద్దామని, అసలు తెలుసుకుందాం నేను కూడా అని చెప్పేసి వచ్చి చూద్దామని వచ్చానండి. పసుపు ఇప్పుడు మనం చూద్దాం ఎట్లా తవ్వుతారో, దీన్ని ఎట్లా సాగ్రిగేషన్ చేస్తున్నారు ఈ పొలాల్లో. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో పసుపు ఇదంతా కూడా వాళ్ళు సంవత్సరం అంత కాలం కష్టపడితే ఒక్కొక్కసారి బాగా వస్తుంది, ఒక్కొక్కసారి బాగా రాదు. పసుపు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వేరుకుళ్ళు అన్న ఒక తెగులు దీనికి బాగా ఉంటుంది అనమాట. అది వచ్చినప్పుడు చాలా వరకు పంట లాస్ అయిపోతుంది వాళ్ళకి. సో ఆ పంట లాస్ అయినప్పుడు వాళ్ళకు ఉన్న పెట్టుబడులు కూడా రావు ఒక్కొక్కసారి. సో అందుకని ఏంటంటే దీనికి సమపాళలు అన్ని ఇచ్చుకుంటూ ఉండాలి. ఇంకా పొలాలు అనేటప్పటికీ వాళ్ళు అంత ఆర్గానిక్గా చేయరు కదా, బట్ కొంతమంది ఆర్గానిక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్గానిక్ చేసే వాళ్ళకి పెట్టుబడి బాగా వస్తుంది, అలాగే వాళ్ళకి దాంట్లో ఉండే పసుపు క్వాలిటీ అన్నది చాలా బాగా వస్తుంది అనమాట. సో క్వాలిటీ ఎంత అన్నది మనకు అందులో ఉన్న కర్క్యూమిన్ పర్సంటేజ్ని బట్టి మనకి పసుపు క్వాలిటీ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు నార్మల్గా. సో బట్ లాట్లో వీళ్ళ ప్రాసెసింగ్ ఏంటంటే వీళ్ళు స్టీమ్లో దీన్ని ఉడకబెడతా ఉంటారు. సో ఆ స్టీమ్లో ఉడకబెట్టిన తర్వాత కొంత కర్క్యూమిన్ ఎంతైనా లాస్ అవుతుంది మనకి. బట్ మనం ఇళ్లలో చేసుకునేది ఏంటంటే మనం నీడలో ఆరబెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఉడకబెట్టకుండా. చూద్దాం ఒకసారి మనం అంతా ఎలా తవ్వుతున్నారు, ఎలా సాగ్రిగేషన్ చేస్తున్నారు, ఎంత మ్యాన్ పవర్ దీని మీద పనిచేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు రైతులు చూద్దాం. ఈ పసుపు అంతా కూడా హార్వెస్టింగ్కి ఇప్పుడు రెడీగా ఉన్నదండి. మొత్తం చూసారా ఆకంతా పడిపోయింది, ఎండిపోయింది ఆకంతా కూడా. సో ముందు ఏం చేస్తారంటే ఆకంతా కూడా ముందు కట్ చేసి తీసేస్తారండి. మొత్తం పక్కన జాగ్రత్త పెడతారు ఆకనంతనే. తర్వాత ఏంటంటే మనకి ఈ దుంపలు అనేది తీసేస్తారు. దీన్ని ఏం చేస్తారంటే ఆకును మళ్ళీ వాళ్ళ దుంపల మీద కప్పి పెట్టుకోవడానికి వాడుకుంటారండి. పసుపు ఆరిపోకుండా ఉంచుకుంటారనమాట దీన్ని. ఇదంతా కూడా పక్కనే డ్రిప్ సిస్టమ్ పెట్టారు వాళ్ళు. దీన్ని తవ్వితే మనకి బాగా దుంప అనేది కనపడుతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఈ పసుపాకులు అంతా కూడా పొలంలో ఇట్లా కుప్పల కింద చేస్తారు. ముందు చిన్న చిన్న కుప్పల కింద చేసుకుని తర్వాత దీన్ని అంతా తీసుకెళ్ళి ఒకే పెద్ద మేటు కింద వేస్తారనమాట. వేసి దాన్ని మనకి పసుపు కప్పడానికి వాడతారనమాట అండి. పసుపు ఇప్పుడు తవ్వడానికి డ్రిప్ ఆన్ చేశారండి. కొంచెం నేలనే చెమ్మగా ఉంచడం కోసం ఆన్ చేశారు. కొంచెం ఈ నీళ్ళంతా పారిన తర్వాత ఒక రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు తవ్వేస్తారనమాట. ఇంకా అంతా డ్రిప్ సిస్టమ్ మొత్తం. ఈ పసుపు తవ్వడంలో ఉన్న కష్టం తెలుసుకుందామని నేను కూడా వాళ్ళతో పాటు దిగి తవ్వడం మొదలెట్టానండి. ఒక 20 అడుగుల వరకు తవ్వాను. చాలా అంటే చాలా కష్టం అండి నిజంగా. పెళ్ళగించుకుంటూ ఆ పసుపుని ఏంటంటే తిరిగేస్తూ ఉండాలన్నమాట మనం. అది ఇందులో చేసే పద్ధతి అనమాట. బాబా వాళ్ళు మండి ఎండలో తవ్వుతూ ఉంటారు ఇట్లా. చూసారా ఎంత బాగా వచ్చిందో. చూసారా పసుపు ఎలా వచ్చిందో గడ్డ. దీన్ని ఎలా ఆరబెట్టేస్తారు వీళ్ళు. తర్వాత చూడండి ఎంత బాగున్నారు కదా. సో వీళ్ళు ఇలా తవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. తవ్వుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల వేరే బ్యాచ్ ఏంటంటే మనకి ఈ తవ్విన దాన్ని అంతా కూడా వాళ్ళు సెపరేట్ చేసి సాగ్రిగేషన్ చేసి ఇందులో మదర్ రైజోమ్స్ని సెపరేట్ చేస్తూ, అలాగే కొమ్ములు ఏవైతే ఉంటాయో కొమ్ముల్ని సెపరేట్ చేస్తూ
ఏరుతూ ఉంటారండి. అది కూడా ఒక కంటిన్యూస్ జరిగే ప్రాసెస్ అనమాట. వెంటనే జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారు. సో దాన్ని మళ్ళీ అగైన్ అక్కడ మనకి కుప్ప వేయడానికి తీసుకెళ్తా ఉంటారు అనమాట. కొమ్ములు సెపరేట్ చేస్తూ ఉంటారు. అలాగే మదర్ రైజోమ్స్ ఏదైతే ఉంటాయో మెయిన్గా వేళ్ళు ఉండేటివి అవన్నీ కూడా సెపరేట్ చేసేస్తూ ఉంటారు. సో ఇదంతా కంటిన్యూస్గా జరిగే పని అండి. చూసారు ఎంత బాగా వచ్చిందో ఇది. పసుపు ఇట్లా సెపరేట్ చేసిన తర్వాత ఇలా ఆకులతో కప్పేస్తారండి. మొత్తం కప్పేసి ఆ డ్రిప్ ఏదైతే ఉంటుందో ఆ లైన్లన్నీ తీసేస్తారు. తీసేసి ఆకు అన్నది ఎగిరిపోకుండా ఊరినే దీని మీద ఇలా కప్పి పెడతారనమాట. ఎందుకంటే పసుపు ఆరిపోకుండా ఫాలో అయ్యే ఒక టెక్నిక్ అనమాట ఇది మొత్తం. చూసారా అంతా దీని కింద అంతా కూడా మనకి పసుపు ఉంటుంది. ఇప్పుడు ఎంత లోపలికి ఉందో అదిగో చూసారా లోపల పసుపు. సో ఇదంతా పసుపు అనమాట లోపల. సో ఆ పచ్చిదనం ఆరకుండా ఇట్లా ఆకుల్లో చుట్టు పెట్టుకుంటే పచ్చి మనకి ఎక్కువ రోజులు ఆరిపోకుండా ఉంటుందన్నమాట పసుపు మనకి. ఈ మదర్ రైజోమ్లు అన్నింటిలో కూడా వేళ్ళు ఉంటాయి కదండి, అవన్నీ కట్ చేయడానికి ఇట్లా ఈజీగా కట్ చేస్తారు. చిన్నగా వేళ్ళు ఉన్నా కూడా పర్లేదు, ఇట్లానే ఉంచేస్తారంట. సో ఇట్లానే ఉంచి దీన్ని స్టీమ్లో ఉడకబెట్టేసి దీన్ని ఇట్లానే ఆడేస్తారనమాట. ఇంకా మార్కెట్కి తీసేస్తారు. ఈ చుట్టుపక్కల పొలాలన్నిటికీ ఆధారం అండి ఈ బావి అన్నది వాటర్. సో వాటర్ నుంచి వాళ్ళు పంప్ చేసి వాడుతూ ఉంటారు వాటర్ అంతా కూడా. సో ఎప్పుడు ఉంటుందండి వాటర్ లెవెల్ ఇంత బాగా. ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ పూజ చేసి పని మొదలు పెడతారండి. ఫస్ట్ పంట వేయాలన్నా పంట తీయాలన్నా అన్నిటికీ కూడా ఇక్కడ ముందు పూజ చేసుకుని గంగమ్మ తల్లిని ప్రార్థించుకుని వాళ్ళు పని చేస్తారనమాట. చాలా స్వచ్ఛమైన నీరు అండి బావిలో నీరు. అసలు ఎంత బాగా కనపడుతుందంటే కింద చేపలు కూడా ఎంత బాగా కనపడుతున్నాయో. చాలా బాగున్నాయి లోపల చేపలు కూడా. బావి లోపల చేపలు అన్నీ కనపడుతున్నాయి, తిరుగుతున్నాయి చెప్పాను. ఇది దగ్గర 30 feet 40 feet వరకు ఉంటుందంట అండి. ఇప్పుడు వర్షాలు పడగానే ఇది మొత్తం ముందు నిండిపోతుందంట. తర్వాత మళ్ళీ ఏదైనా కొంచెం తగ్గినా కానీ బట్ ఇప్పుడు ఇంత సమ్మర్లో కూడా మంచి వాటర్. చూడాలి ఎంత వాటర్ ఉందో అసలు. చుట్టుపక్కల చేలన్నింటికి ఈ గంగమ్మ తల్లి వాటర్ సప్లై చేస్తుంది. సో మన న్యాచురల్ రిసోర్సెస్ని మనమే మన చేతులారా నాశనం చేసుకుంటున్నాం చాలా చోట్ల. ఇట్లా రిసోర్స్ని పెట్టుకుంటే మనం దేని మీద ఎక్కువ ఆధారపడకుండా మనం వ్యవసాయం అన్నది బాగా చేసుకోవచ్చు. అన్నీ మనకు తెలిసే నాశనం చేసుకుంటున్నాం, ప్రతి వనరుని మనం నాశనం చేసుకుంటున్నాం. వాటర్ చూద్దాం ఎంత బాగుంది సార్, అసలు క్లారిటీ చూడండి అసలు. కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయండి వాటర్. చాలా బాగున్నాయి వాటర్ అయితే మటుకి చాలా బాగుందన్నమాట. దిగి ఎత్తు కొట్టాలని ఉంది కానీ బట్ బట్టలే లేవు, తడిసిపోతాము. చాలా బాగుంది కదా వాటర్. బంతి తోట చూసారా ఎంత ముద్దుగా ఉందో అసలు. ఈ బంతి పూలు చూస్తుంటే ఎంత చాలా బాగున్నాయి కదా. చూద్దాం లోపలికి వెళ్దామా బంతి తోటలోకి. వీళ్ళు దున్నేసిన తర్వాత కూడా మట్టిలో ఇంకా కొంచెం పసుపు మిగిలిపోయిందండి అక్కడక్కడ. వీళ్ళు ముందు తవ్వుతారు, చేతులతో సెపరేట్ చేస్తారు, మళ్ళీ ట్రాక్టర్లతో దున్నుతారు. ట్రాక్టర్లో దున్నిన తర్వాత మళ్ళీ ఆరుతారంట. ఏరిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా పసుపు ఉన్నదండి ఇక్కడ అక్కడక్కడ. ఈ మళ్ళీ ఆరుతారంటండి ఇంకొకసారి. మొత్తం అంతా డ్రిప్ సిస్టమ్ పెట్టారు ఇందులో కూడా. ఇంత అందమైన బంతిపూలను చూస్తుంటే మనకి చాలా ఆనందం కలుగుతుంది కదండి. సో చాలా బాగున్నాయి బంతిపూలు కూడా. అంతా డ్రిప్ సిస్టమ్ పెట్టి వాళ్ళు పండిస్తున్నారు. కాకపోతే వాళ్ళు కొంచెం మందులు వాడుతూ ఉంటారు, ఫెర్టిలైజర్స్ అవిని. సో ఇదేనండి ఇప్పటివరకు మీరు చూశారు కదా. మనం పసుపు పంట రెడీ అయినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి దాన్ని పంటను బయటికి తీస్తారు, అలాగే ఏ విధమైన వాళ్ళకి లాభ నష్టాలు ఉంటాయి అందులో అన్ని కూడా ఇప్పటివరకు మనం చూసాము. వాళ్ళు ఏ విధంగా ఎంత దాన్ని ప్రాసెస్ చేస్తారు, ఎలా దాచిపెడతారు మళ్ళీ వాళ్ళు, ఇవన్నీ చూసాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.